చేశారు. అదేంటంటే సాల్వ్ ఏ టెర్రర్ కేస్. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే పీడిఎఫ్ డాక్యుమెంట్లు. ఈ డాక్యుమెంట్లు యూజ్ చేసి మనం ఒక టెర్రర్ కేసు పజిల్ని సాల్వ్ చేయాలి. సో ఆ పజిల్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ పీడిఎఫ్లు ఎలా ఓపెన్ చేయాలి అనేది మనం చూస్తే మొదటి పీడిఎఫ్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ ఉంది. సో దాని ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ యూజ్ చేసి మనం మిగతా డాక్యుమెంట్స్ ఓపెన్ చేయాలంటే వాటికి పాస్వర్డ్స్ ఉన్నాయి. సో ఆ పాస్వర్డ్స్ మనం ఈ ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్లో మనకి కొన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే solve a terror case. So you have to solve a terror case and prevent an attack. Every document will have a clue or clues to unlock the next document. An officer gets into the attack that a terrorist strike may happen soon. So he raids a terrorist hideout in Mumbai 1 and find certain items. Based on that info, we have to find out that. So find out the motive of the attack. First ఒకటి, రెండోది వచ్చేసి ఫైండ్ అవుట్ లొకేషన్ ఆఫ్ ద అటాక్, మూడోది వచ్చేసి ఫైండ్ అవుట్ వాట్ దే విల్ యూజ్, అంటే అటాక్ ఏం యూజ్ చేస్తున్నారు, ఫైండ్ అవుట్ అట్ వాట్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు అటాక్, అంటే ఏ టైంలో వాళ్ళు అటాక్ చేయాలనుకుంటున్నారు, డేట్ ఆర్ డే ఆఫ్ ద అటాక్, సో ఏ రోజు వాళ్ళు అటాక్ చేయాలనుకుంటున్నారు. సో అన్లాక్ ద ఫస్ట్ డాక్యుమెంట్ విత్ ఏ 4 digit key. సో మనకు మొదటి డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే కినా ఈ ఫైండ్ అవుట్ మోటివ్ ఆఫ్ ద అటాక్ కనుక్కోవాలంటే కినా వాళ్ళ మోటివ్ కనుక్కోవాలంటే, సో మొదటి డాక్యుమెంట్ మనం పాస్వర్డ్ కనుక్కోవాలి. దా పాస్వర్డ్ వచ్చేసి 4 digit key అని ఉంటుంది. సో ఆ 4 digit key అంటే మనం ఈ డాక్యుమెంట్లో ఎక్కడో 4 digits ఉంటాయి. సో మనం ఆ 4 digits ఐడెంటిఫై చేయాలి. సో మనం బాగా నీట్గా చూసినట్టయితే యూ హ్యావ్ టు సాల్వ్లో ఎస్ ప్లేస్లో 5 ఉంది చూడండి అక్కడ. ఓకే, అట్లా మనకి నెంబర్స్ ఎక్కడన్నా ఉంటాయి. ఇంకా చూద్దాం. సో ఎస్ ప్లేస్లో 5 ఉంది. సో ఇక్కడ మనం ఒక నెంబర్ వచ్చేసింది అండ్ ప్రివెంట్ అన్ అటాక్. అట్లే మనం చూసినట్టయితే ముంబై 1 అని చూడండి, హైడౌట్ ఇన్ ముంబై 1 సెకండ్ పారాలో ముంబై 1 ఉంది. అంటే మనకి 5 దొరికింది, 1 దొరికింది, అంటే 2 నెంబర్స్ దొరికాయి. తర్వాత ఇక్కడ ఫైండ్ అవుట్ మోటివ్ ఆఫ్ ద అటాక్లో F1 అని ఉంది, ఐ ప్లేస్లో 1 ఉంది. అంటే మనకి ఇప్పుడు 3 digits మనకి దొరికాయి. 511 511 ఉంది, ముంబై 1, ఫైండ్ అవుట్లో 1 ఉంది, సాల్వ్లో 5 ఉంది. తర్వాత ఇక్కడ డేట్ ఆర్ డే ఆఫ్ ది అటాక్ అని ఉంది కదా, అటాక్లో 7 ఉంది చూడండి అక్కడ, టీ ప్లేస్లో 7 ఉంది. సో మనకి 4 digit కోడ్ వచ్చేసి డిజిట్ 5117. ఈ డాక్యుమెంట్లో ఒక క్లూ దొరికింది మనకి 5117. సో మనము మోటివ్ ఆఫ్ ది అటాక్ మనం తెలుసుకోవాలంటే ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మనకి మోటివ్ తెలుస్తుంది. సో ఆ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసి ఈ పాస్వర్డ్ యూజ్ చేసి మనం ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే దాంతో మన మోటివ్ తెలుస్తుంది. సో లెట్స్ గో టు ఫస్ట్ డాక్యుమెంట్, ఫైండ్ మోటివ్, ఓపెన్ పాస్వర్డ్. దీని పాస్వర్డ్ వచ్చేసి 4 digit కోడ్ 5117. దీని పాస్వర్డ్ వచ్చేసి 5117. మనం మొదటి డాక్యుమెంట్లో ఈ ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్లో మనం ఐడెంటిఫై చేసాము. సో ఫైండ్ మోటివ్ వచ్చేసి వన్స్ ద ఆఫీసర్ ఎంటర్ ద హౌస్, ద ఫస్ట్ థింగ్ హీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈస్ దట్ మోటివ్ ఆఫ్ వై దే వాంట్ టు డూ ఏ టెర్రర్ స్ట్రైక్. సో హీ sees a board with a newspaper clip that answer the question. So Kashmir article revoked. So ఈ ఆర్టికల్ రివోక్డ్ అని ఉంది. సో గెస్ ద 3 digit టు అన్లాక్ ద నెక్స్ట్ డాక్యుమెంట్స్. మనం నెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే మనకి 3 digit కీ ఇక్కడ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఏమన్నా 3 digits ఏమన్నా ఉందేమో, 06/2019 ఉంది డేట్. ఇప్పుడు మనకి వాటిలో 3 digits ఎలా ఫైండ్ చేయాలి? సో కాశ్మీర్ ఆర్టికల్ రివోక్డ్. సో కాశ్మీర్ ఆర్టికల్ అంటే ఏంటి? 370 ఆర్టికల్ అంటే, సో అది 3 digit అవుతుంది, 370. లేదంటే మనం అక్కడ ఆగస్ట్ 8 అది కాదు. సో మనం 370 ట్రై చేద్దాం, లేదంటే మనం ఆగస్ట్ 06 ట్రై చేయొచ్చు. సో మనం సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి ఫైండ్ ద లొకేషన్ ఫైండ్ చేయాలంటే ఆ లొకేషన్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. దీనికి పాస్వర్డ్ 370 ట్రై చేద్దాం, ఆర్టికల్ 370. 3 digits కోడ్ వచ్చేసి ఓకే ఓపెన్ అయింది. సో సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి పాస్వర్డ్ 370. So we know the motive retaliation now to retrieve of article 370. Now let's move on for the next clues. A good place to always look is the trash. సో వాళ్ళు ఒక ట్రాష్ని కనుగొన్నారు. అదేంటంటే కొన్ని కాగితాలు కాల్చిపడేసినవి ట్రాష్ అది. సో ఆ ట్రాష్లో వాళ్ళు ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసి లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. సో కెన్ దిస్ పిక్చర్స్ రివీల్ ద లొకేషన్ ఆఫ్ ది అటాక్. సో మన ఈ పిక్చర్స్ని యూజ్ చేసి లొకేషన్ ఐడెంటిఫై చేస్తే డూ యూ ఫిగర్ వాట్ ప్లేస్ ఇన్ ముంబై ఈజ్ ద టార్గెట్. సో దట్ లొకేషన్ ద పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ డాక్యుమెంట్. సో మనకి
ఈ పిక్చర్స్లో మనకి చూసినట్టయితే లొకేషన్ ఏముంది, ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది చూడండి. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చేసి మన లొకేషన్ ఏంటి, అది ముంబైలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ లొకేషన్ వచ్చేసి సీ-లింక్. సో ఈ లొకేషన్ వచ్చేసి సీ-లింక్. సో నెక్స్ట్ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేయాలంటే దాని పాస్వర్డ్ వచ్చేసి ఈ సీ-లింక్ యూజ్ చేసుకోవచ్చు మనం. సో అంత బ్రిడ్జే ఉంది మనకి, ఎక్కడ వేరే ఏం లేదు కాబట్టి. సో ఈ డాక్యుమెంట్ మొత్తం బ్రిడ్జే ఉంది. సో యూజ్ దట్ లొకేషన్ ద పాస్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ డాక్యుమెంట్ మనకి పాస్వర్డ్ ఏంటి, దీని లొకేషన్ అంటే ఏంటి, సీ-లింక్ అనమాట. సో సీ-లింక్ యూజ్ చేసి మనము నెక్స్ట్ డాక్యుమెంట్కి సో వాట్ విల్ దే యూజ్ అంటే ఏమి వాళ్ళు ఈ థర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఈ అటాక్ ఏమి యూజ్ చేస్తామో మనం ఐడెంటిఫై చేయాలి. దీని పాస్వర్డ్ వచ్చేసి సీ-లింక్, SCALINK. ఓకే, కరెక్ట్, ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఏం ఐడెంటిఫై చేయాలి, అటాక్ ఏమి యూజ్ చేస్తున్నారో ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ ఇన్సానిటీ అటాక్ ద సీ-లింక్. సో what they are going to do, what will they use to damage it, we need to find out. So we have looked all over the place but no clues yet. So this can't be a simple car bomb. The C-link is too big for that. So this got a bigger. So అది చాలా పెద్దది కాబట్టి కార్ బాంబ్ యూజ్ చేయలేరు. సో కార్ బాంబ్ కాకుండా వేరేది ఏమి యూజ్ చేస్తామో ఐడెంటిఫై చేయాలి. సో అండర్ ద బెడ్ వీ ఫౌండ్ ద ఓల్డ్ అండ్ వెరీ స్లో ల్యాప్టాప్ విత్ క్రాక్ స్క్రీన్. సో వాళ్ళకి పాత ల్యాప్టాప్ అనుకున్నారు. సో దాంట్లో వాళ్ళు చూసినట్టయితే వాళ్ళ బ్రౌజర్ హిస్టరీ, లెట్స్ లుక్ అట్ దెర్ ఈజ్ ఎనీథింగ్ క్లూ. మనకి ఆ బ్రౌజర్ హిస్టరీ దొరికింది వాళ్ళకి, అంటే వాళ్ళు గూగుల్ సెర్చ్ ఏమైతే చేశారో ఆ బ్రౌజర్ హిస్టరీ దొరికింది. దాంతో మనం ఏమైనా క్లూస్ ఐడెంటిఫై చేసేమో చూద్దాం. సో ఆ ల్యాప్టాప్ ఓల్డ్ ల్యాప్టాప్లో వాళ్ళకి కింద ఇచ్చారు. సో బ్రౌజర్ హిస్టరీ కింద ఇచ్చారు చూడండి. సీ-లింక్ రష్ అవర్ టైమ్స్ ఫస్ట్ది. సీ-లింక్ రష్ అవర్ టైం అంటే ఆల్రెడీ మనకు ఆ లింక్ అది మనం ఐడెంటిఫై చేసాం లొకేషన్. సీ-లింక్ ఆర్టికల్ 370 ఒరిజినల్ కాపీ. సో మనం ఆర్టికల్ 370 కూడా ఫస్ట్ క్లూ అది ఐడెంటిఫై చేసాము. కత్రినా కైఫ్ హాట్ పిక్స్. సో ఇది ఒక అంటే వాళ్ళు అటాక్ యూజ్ చేసే వస్తువు పేరు కాదు కాబట్టి మనం ఇది కాదు. మళ్ళీ టెయిల్ రోటర్ బ్లేడ్ స్పీడ్, తర్వాత ఇస్లామాబాద్ టైమ్స్, పవన్ హ్యాండ్స్ బుకింగ్, బ్యాక్ పెయిన్ విత్ ట్యాబ్లెట్. సో వీటిల్లో మనం చూసినట్టయితే బ్యాక్ పెయిన్ విత్ ట్యాబ్లెట్ ఇది కాదు, ఎందుకంటే ఏదో మన లొకేషన్ కాదు. ఇది కావాల్సింది ఏంటంటే ఏదాంతో వాళ్ళు అటాక్ చేస్తారని, ట్రక్తోన, పెద్ద పెద్ద ట్రక్కులో, లేకపోతే ఎట్లా. సో ఇది చూసినట్టయితే టెయిల్ రోటర్ బ్లేడ్ స్పీడ్ అంటే ఇది హెలికాప్టర్కి సంబంధించింది. సో మేబీ హెలికాప్టర్తో వాళ్ళు అటాక్ చేయొచ్చు. మనకు నెక్స్ట్ డాక్యుమెంట్ పాస్వర్డ్ వచ్చేసి సో మనకు ఇది ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ డాక్యుమెంట్ పాస్వర్డ్ అదే అనమాట. సో మనం హెలికాప్టర్ ట్రై చేద్దాము నెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి. సో నెక్స్ట్ డాక్యుమెంట్ మనకి 4th డాక్యుమెంట్ ఫైండ్ టైం. మన టైం కనుక్కోవాలంటే సో ఇప్పుడు ఏం చేయాలి, దాని పాస్వర్డ్ హెలికాప్టర్ యూజ్ చేద్దాము. హెలికాప్టర్. సో కరెక్టే. సో వాళ్ళు ఏమిటితో అటాక్ చేయాలనుకుంటున్నారు, హెలికాప్టర్తో అటాక్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం టైం ఐడెంటిఫై చేయాలి. క్రేజీ ఐ థింక్ దే వాంట్ టు డూ 9/11 స్టైల్ అటాక్. సో సెప్టెంబర్ 11 జరిగిన అటాక్ లాంటివి చేయాలనుకుంటున్నారు. సో వీ హ్యావ్ డన్ అ గ్రేట్ ప్రోగ్రెస్ ఓఫర్ బట్ వీ స్టిల్ డోంట్ నో ద టైమ్ అండ్ డే ఆఫ్ ద వెన్ దే విల్ డూ దిస్. సో మన టైం తెలియదు, ఏ రోజో తెలియదు అటాక్, బట్ ఇప్పుడు మన టైం కనుక్కోవాలి. సో వాళ్ళకి ఏంటంటే ఒక మొబైల్లో వాట్సాప్ దొరికింది. ఆ వాట్సాప్లో ఈ యొక్క కలర్స్ ఉండే ఇమేజ్ ఒకటే దొరికింది వాళ్ళకి. సో ఈ ఇమేజ్ని మనం జూమ్ చేసి ఐడెంటిఫై చేయాలి. సో అది ఏంటి, వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తున్నారు అంటే ఏ టైంకి మన టైం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ 4th డాక్యుమెంట్ వచ్చేసి ఫైన్ టైం కదా. సో మన టైం కనుక్కుందాము. సో లెట్స్ ఏ క్లోజర్ లుక్ బై జూమింగ్ దిస్ ఇమేజెస్. సో ఇక్కడ మన ఇమేజెస్ చూస్తే రెడ్ కలర్ ఉంది. ఈ కలర్స్లో మనకి ఐడెంటిఫై చేయలేదు కాబట్టి కిందికి వెళ్ళి చూద్దాము. మన కింద క్లియర్గా పెద్ద ఇమేజ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో ఇమేజ్లు ఏమన్నా మనకి చూడండి ఇక్కడ అన్లాక్ ద నెక్స్ట్ డాక్యుమెంట్ విత్ ద సేమ్ టైమ్ యాజ్ 4-digit పాస్వర్డ్. మనకి ఇప్పుడు టైం కావాలి, ఆ టైమే మనకి నెక్స్ట్ డాక్యుమెంట్ 4-digit పాస్వర్డ్. అంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఓన్లీ అవరు మినిట్స్ కానీ సెకండ్స్ కానీ అంటే ఏదైనా 4-digit ఉండాలి మనకి. సో 4-digit అంటే ఇక్కడ చూస్తే మనకి చూడండి 11 లా కనిపిస్తుంది చూడండి. 11 బ్లాక్లో 11 ఉంది. తర్వాత ఎల్లోలో ఎక్కడ కనిపించట్లేదు. సో
ఇక్కడ కూడా ఎక్కడ లేదు. సో ఇక్కడ ఏదో మనకు కొద్దిగా కనిపిస్తుందని క్లియర్గా లేదు. చూస్తే 2లా ఉన్నాయి, 2లా ఉంది, 5లా ఉంది, 3లా కూడా ఉంది, క్లారిటీ లేదు. సో మనం ట్రై చేయొచ్చు. కొద్దిగా లాంగ్ నుంచి చూస్తే అది 5లానే ఉంది, బట్ క్లారిటీ క్లియర్గా లేదు కాబట్టి అక్కడ 1 క్లారిటీ ఉంది కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ 2 డిజిట్స్ ట్రై చేయొచ్చు. సో సేమ్ డిజిట్స్ కాబట్టి సో మనము 1122 ట్రై చేయొచ్చు, 1133 ట్రై చేయొచ్చు, 1122 ట్రై చేద్దాం. కాదు, 1133 1155. సో 1155. సో వాళ్ళు అటాక్ చేసే టైం వచ్చేసి 11:55. సో ఇక్కడ మనం చూడొచ్చు మోటివ్ అంటే వచ్చేసి వాళ్ళ మోటివ్ వచ్చేసి ఆర్టికల్ 370 దాని గురించి వాళ్ళ అటాక్. తర్వాత లొకేషన్ వచ్చేసి లింక్ వాట్ దే విల్ యూజ్ హెలికాప్టర్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. టైం వచ్చేసి 11:55. కానీ మనం ఇప్పుడు డే అండ్ డేట్ కనుక్కోవాలి, అంటే ఏ రోజు వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు ఈ అటాక్. సో మనం ఇక్కడ కొన్ని చూసినట్టయితే ద లాస్ట్ రిమైనింగ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద డే ఆర్ డేట్ of the attack. We saw the earlier just like the time, the hidden messages in their communication. Let's use the remaining items we found by breaking a locker. We found the final place of puzzle, the date. So మన డేట్ కనుక్కోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఏ బుల్లెట్ అండ్ బుల్లెట్ క్యాట్రేజెస్ ఉన్నాయి మన బెడ్ మీద. ఇక్కడ ఏమన్నా మనకి డేట్ కానీ ఏమన్నా హిడెన్ మెసేజెస్ ఏమన్నా చూద్దాం, జూమ్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది గన్ క్యాట్రేజ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకేం పెద్దగా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ఇక్కడ, అంటే క్లియర్గా ఏం లేదు ఇక్కడ. ఎక్కడ కానీ నేమ్ కానీ డేట్ కానీ మంత్ కానీ డేట్ కానీ ఎక్కడ లేదు. సో మనం ఇంకా చూద్దాం వేరే ఏమైనా హింట్స్ ఉన్నాయేం చూద్దాం. డౌన్కి వెళ్తే ఇక్కడ ఒక పాస్పోర్ట్ ఉంది. సో పాస్పోర్ట్ వచ్చేసి అది ఫేక్ పాస్పోర్ట్ అంట. ఇక్కడ కూడా మనం ఏమన్నా చూద్దాం, డేట్ ఆఫ్ ఇష్యూ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ హైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఏమంతగా కనిపించలేదు జూమ్ చేసినా, కానీ డేట్ ఆఫ్ ఇష్యూ కూడా కనిపించట్లేదు, క్లారిటీ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉంది? ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో కూడా అంతా ఏం కనిపించట్లేదు, క్లారిటీ లేదు. అక్కడ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా కనిపించట్లేదు. సో నెక్స్ట్ క్లూ వచ్చేసి ఇండియన్ నేషనల్ హాలిడే క్యాలెండర్ ఉంది, 2020 క్యాలెండర్. అంటే మనకి ఇప్పుడు ఇయర్ అర్థమైంది, 2020 ఇయర్ అని అర్థమైంది. సో మేబీ మనం ఇంకా కనుక్కోవాల్సింది డే, ఏ రోజు ఏ మంత్ కనుక్కోవాలి. సో 2020 క్యాలెండరు. సో ఇక్కడ ఏమైనా అంటే వేరే ఏం లేదు అక్కడ. సో కిందికి వెళ్తే ఇక్కడ ఒక బుక్ ఉంది, ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని. ఇక్కడ ఏమైనా చూద్దాం, 17th ఎడిషన్. తర్వాత ఫ్రమ్ 1707 అని ఉంది, 17th ఎడిషన్. బట్ 17th అంటే డేట్ ఉండొచ్చు మేబీ 17th, బట్ మంత్ కూడా కావాలి కదా మనకి. డే అంటే డే అండ్ డేట్ కావాలి. 1707. 17 అంటే మనకు మంత్ సరిపోదు. 07 అంటే 1707. మేబీ ఇది కూడా మనం ఆలోచించవచ్చు, 17th డేట్ 07. బట్ ఇంకా కొన్ని క్లూస్ ఉన్నాయి, కింద చూద్దాము. కరెన్సీస్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ చూసినట్టయితే మనకి 1000 నోటు, మన ఇండియన్ కరెన్సీస్ కూడా ఉన్నాయి. 2000 నోటు, 50 నోటు, 20 నోటు ఉన్నాయి. జూమ్ చేద్దాము ఎక్కడ ఏమైనా రాశారేమన్నా పెన్నుతో, లేకపోతే డేట్స్. వీటి మీద డేట్స్ లేవు, వీటి మీద కూడా డేట్స్ లేవు. 2000 నోటు ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వేరే ఏ నోటుకి ఎక్కడ రాయలేదు, కానీ అక్కడ గాంధీ బొమ్మ దగ్గర హ్యాపీ బర్త్డే అని రాసి చూడండి. సో మహాత్మా గాంధీ దగ్గర హ్యాపీ బర్త్డే అని ఉంది. సో హ్యాపీ బర్త్డే అంటే ఆయన గాంధీ జయంతి. సో ఆ రోజు వచ్చేసి మనకి October 2. సో October 2, 2020. సో ఇది అనుకోవచ్చు మనం. సో దీని పాస్వర్డ్ అంటే ఇంకా ఇది ఫైనల్ డేట్ వచ్చేసి వాళ్ళకి. సో మనకి ఏంటంటే వేరే డాక్యుమెంట్ ఎక్కడ రాసినట్లేదు, కానీ ఇక్కడ ఒకటే రాశారు, మిగతా అంత ఎక్కడ లేదు. సో అందుకు మనం ఐడెంటిఫికేషన్కి ఏంటంటే అటాక్ వచ్చేసి October 2 గాంధీ జయంతి రోజు ఇది ప్లాన్ చేశారు. సో ఇది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ విధంగా